హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ కుహూ స్టోరీస్. మీలో ఎవరైనా ఈ ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు టాపిక్ హౌ టు బికమ్ ఏ డ్రగ్ ఇన్స్పెక్టర్. డ్రగ్ ఇన్స్పెక్టర్ అనేది చాలా ప్రెస్టీజియస్ జాబ్ అండి ఫార్మసీ స్టూడెంట్స్కి. సో డ్రగ్ ఇన్స్పెక్టర్ కావడానికి యూజ్ అయ్యే కొన్ని ఇంపార్టెంట్ అండ్ కీ పాయింట్స్ని ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. లైక్ ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్, బుక్స్, ఇన్స్టిట్యూషన్స్, సాలరీ, జాబ్ రోల్, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడానికి వీడియోని లాస్ట్ వరకు చూడండి. డ్రగ్ ఇన్స్పెక్టర్ అనేది 2 టైప్స్లో ఉంటుందండి, స్టేట్ అండ్ సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్. సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్ ఆర్ కండక్టెడ్ బై యూపీఎస్సీ అండ్ స్టేట్ ఎగ్జామ్స్ ఆర్ కండక్టెడ్ బై స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. కమింగ్ టు ఎలిజిబిలిటీ వచ్చేసి బోత్ సెంట్రల్ అండ్ స్టేట్కి సేమ్ ఉంటుందండి. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఇస్ సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్కి ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ, కానీ స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్కి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. బీఫార్మసీ, ఫార్మస్యూటికల్ సైన్స్, మెడిసిన్ విత్ క్లినికల్ ఫార్మకాలజీ అండ్ మైక్రోబయాలజీ, ఈ స్ట్రీమ్స్లో డిగ్రీ చేసిన ప్రతి క్యాండిడేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ అప్లై చేయడానికి ఎలిజిబుల్. అండ్ సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కోసం 18 months ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ. 18 months మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ టెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద సబ్స్టాన్స్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ C. ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అప్లై చేయడానికి ఎలిజిబుల్. నెక్స్ట్ ఎగ్జామ్స్. సెంట్రల్ అండ్ స్టేట్ ఎగ్జామ్స్ డిఫరెంట్గా ఉంటాయండి. ఫస్ట్ సెంట్రల్ ఎగ్జామ్స్ వచ్చేసి 2 levels ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ రిటన్ ఎగ్జామ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇంటర్వ్యూ. ఫస్ట్ రిటన్ ఎగ్జామ్లో 150 questions ఉంటాయి 300 marksకి అండ్ ఆల్ ఆర్ MCQs అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో వన్స్ రిటర్న్ క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి 1:3 రేషియోలో ఉంటుంది. అంటే ఒక పొజిషన్కి 3 రిటర్న్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ చేస్తారు. సో వన్స్ రిటర్న్ అండ్ ఇంటర్వ్యూ 2 క్లియర్ చేసిన క్యాండిడేట్స్ని సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్గా అపాయింట్ చేస్తారు. కమింగ్ టు స్టేట్ ఎగ్జామ్స్ అన్నీ డిఫరెంట్ ఉంటాయండి. ఒక్కో స్టేట్కి ఒక్కోలా ఉంటుంది. కొన్ని స్టేట్స్లో ఓన్లీ రిటర్న్ ఉంటుంది, కొన్ని స్టేట్స్లో రిటర్న్ ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి 2 papers, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 ఈజ్ జనరల్ స్టడీస్ విత్ 100 questions అండ్ 100 marks. అండ్ పేపర్ 2 ఈజ్ సబ్జెక్ట్ పేపర్ అండి, ఫార్మసీ, విత్ 150 questions and 300 marks. Coming to syllabus is same for central drug inspector and state drug inspector. Subjects are pharmacology, pharmaceutics, pharmacognosy, pharma analysis, forensic pharmacy and hospital pharmacy, anatomy and pathology. సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్కి ఇంకొక 3 additional subjects ఉంటాయండి. అవి జనరల్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఈ 3 subjects స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్కి ఉండవు, ఓన్లీ ఫర్ సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్. కమింగ్ టు బుక్స్, మనకి చాలా బుక్స్ ఉన్నాయండి రెఫరెన్స్ కోసం. డ్రగ్ ఇన్స్పెక్టర్ అవ్వడానికి ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్ ఉంటుంది. బట్ కొన్ని బుక్స్ ఉన్నాయండి విచ్ ఆర్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఇన్ క్వాలిఫైయింగ్ డ్రగ్ ఇన్స్పెక్టర్. సబ్జెక్ట్ వైజ్ చెప్తానండి. ఫార్మకాలజీ బై రాస్ అండ్ విల్సన్, ఎసెన్షియల్స్ ఆఫ్ ఫార్మకాలజీ బై KD త్రిపాఠి. ఫార్మాసిటిక్స్ కోసం డిస్పెన్సింగ్ ఫార్మసీ బై RM మెహతా, ట్యుటోరియల్ ఫార్మసీ బై కూపర్ అండ్ గన్, ఇండస్ట్రియల్ ఫార్మసీ బై లాచ్మ్యాన్. ఫార్మాసిటికల్ అనాలిసిస్ రవిశంకర్, ఫార్మాకాగ్నిజీ కోకాటే. నౌ కమింగ్ టు ఇన్స్టిట్యూషన్స్, మన ఇండియాలో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి డ్రగ్ ఇన్స్పెక్టర్ కోచింగ్ ప్రొవైడ్ చేసే ఇన్స్టిట్యూషన్స్. సో అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కల్లా మాస్టర్స్ ఫార్మసీ అకాడమీ విచ్ ఇస్ లొకేటెడ్ అట్ హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అండి. ఎందుకు బెస్ట్ అంటున్నానంటే ప్రీవియస్ వాళ్ళ గ్రోత్ రేట్ కానీ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఇన్ వేరియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది చాలా బాగుంది. అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ టెస్ట్స్ అండి, చాలా టెస్టులు కండక్ట్ చేస్తారు బిఫోర్ ద ఎగ్జామ్. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్. అండ్ కమింగ్ టు సాలరీస్, సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ శాలరీ వచ్చేసి 50,000 to 70,000 ఉంటుంది. అండ్ స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ శాలరీ వచ్చేసి 40,000 to 60,000 ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్. సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టెడ్ ఇన్ CDSCO అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే ఇంపోర్ట్ ఆఫ్ డ్రగ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ న్యూ డ్రగ్స్ ఆర్ వ్యాక్సిన్స్, న్యూ డ్రగ్ అప్రూవల్స్. నెక్స్ట్ స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్
వాళ్ళు స్టేట్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అండర్లో వర్క్ చేస్తారు అండ్ దే రెగ్యులేట్స్ సేల్స్ ఆఫ్ డ్రగ్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డ్రగ్స్. సో ఇదండి డ్రగ్ ఇన్స్పెక్టర్స్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు హూ స్టోరీస్కి. థ్యాంక్ యూ.